నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ స్మృతి వనం పనులు త్వరగా పూర్తి చేయండి. R&B పనుల పురోగతిపై సమీక్షలో మంత్రి వేముల ఆదేశం. క్యాన్సర్ కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత మాదే. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజనీ స్పష్టీకరణ. నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి ముందుంటా. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద భరోసా. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అందరి కృషి అవసరం. మహిళా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షురాలు సునీతారావు పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, అంబేద్కర్ జయంతి నాటికి స్మృతి వనం ప్రారంభించేలా నిర్మాణ పనులు పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. R&B ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పలు ప్రతిష్టాత్మక నిర్మాణాలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, నూతన సెక్రటేరియట్, అమరవీరుల స్మారక చిహ్నం, నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం VR ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజనీ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట 30వ వార్డ్ పురుషోత్తపట్నంలో డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద మేమోగ్రఫీ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును పైలట్ ప్రాజెక్టుగా ఆమె ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3.5 ఏళ్లలో క్యాన్సర్ కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత జగనన్న ప్రభుత్వానిదేనని అన్నారు. ఏ స్టేజ్ లో ఉన్న ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఇచ్చేదాకా కూడా పూర్తిగా కూడా మనము వీళ్ళకి ట్రీట్మెంట్ అందజేస్తాము. అలానే నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో ఈ న్యూరోకి సంబంధించినవి కానీ ఇంకా కొన్ని డిజీజెస్ కి సంబంధించిన డ్రైవ్స్ మనం చేయబోతా ఉన్నాము. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ, చిల్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఈ డ్రైవ్ ని మనం చేస్తా ఉన్నాము. ఈ డేటా అంతా కూడా పూర్తి స్థాయి నియోజకవర్గంలో అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తుందని భావిస్తూ దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించుకోవాలని వాళ్ళందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. మీ ఆరోగ్యము మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు బాగుండాలనే ఒక ఆలోచనతో ఇది మొదలు పెట్టడం జరిగింది. ఇలాగా దాదాపు కూడా ఈ బస్సు ద్వారా, ఈ ఫెసిలిటీస్ ద్వారా ఒక మంచి టీం, ప్రొఫెషనల్ టీము, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దాదాపు నియోజకవర్గంలో దాదాపు 50,000 మందికి కూడా స్క్రీనింగ్ చేసి వీళ్ళని ఐడెంటిఫై చేయడము అండ్ వీళ్ళకు ఇదే కాకుండా ఏదో ఐడెంటిఫై చేసాము, ఏ స్టేజ్లో ఉందో చెప్పడం కాకుండా వీళ్ళని అంటిల్ ఫర్దర్ వాళ్ళకు నెక్స్ట్ ట్రీట్మెంట్ వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా ఒక మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా ఈరోజు ఈ అడుగు వేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ అడుగు చిల్లూరుపేటలో వేయడం జరుగుతుంది. ఇది పైలట్గా చేస్తున్నాము. రానున్న కాలంలో అన్ని చోట్ల కూడా దీన్ని స్టడీ చేసుకొని దీని రిజల్ట్ని బట్టి అన్ని చోట్ల కూడా ఈ విధంగా క్యాన్సర్ని ముందుగానే ఐడెంటిఫై చేసి క్యాన్సర్ క్యూర్కి సంబంధించినటువంటి ఈ ప్రివెన్షన్ యాక్టివిటీస్ కావచ్చు, క్యూర్కి సంబంధించి ట్రీట్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇంకొంచెం స్ట్రెంథన్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఓన్లీ క్యాన్సర్ కాదు, ఈ మధ్య మనం చూస్తున్నట్టయితే ప్రతి ఇంట్లో కూడా చూసుకుంటే ఈ బీపీ, షుగరు, ఈ న్యూరోకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. బట్ క్యాన్సర్ అందులో కొంత మనము అంత ఈజీగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కాదు. క్యాన్సర్ అనేది కొంచెం మనము సీరియస్గానే తీసుకొని రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి కాబట్టి ముందుగా దీంతో మొదలుపెట్టాం. ఫర్దర్ కూడా న్యూరో సర్జరీస్, న్యూరోలాజికల్ సంబంధించినటువంటి డిజీజెస్ని ఐడెంటిఫై చేసే దీనిగా కూడా ముందుకు వెళ్తాం. ఫస్ట్ క్యాన్సర్తో స్టార్ట్ చేసి ఇంకా పలు సేవల్ని అందుబాటులోకి తీసుకు
తీసుకొచ్చి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక మెరుగైన ఆరోగ్యం ఉండాలి, చిల్లూరుపేట హెల్దీ చిల్లూరుపేటగా ఉండాలి. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ఏదైతే అడుగులు రాష్ట్రంలో వేస్తున్నారో, అలాగే చిల్లూరుపేట నియోజకవర్గం కూడా హెల్దీ చిల్లూరుపేటగా ఉండేందుకు, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యంగా బాగుండేందుకు ఈ అడుగులు వేయటం జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరూ తోడ్పాటుతో మీ అందరూ కూడా ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. కార్పొరేట్ సెలూన్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గత 45 రోజులుగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వద్ద నాయీ బ్రాహ్మణ సేవా సంఘం చేపట్టిన సంకల్ప దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సెలూన్లను ఏర్పాటు చేయకుండా అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జీవో జారీ చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు పాల్వాయి శ్రీనివాసులు, వికాస్ నాయి, రాచమల్ల బాలకృష్ణ, ఆనంద్, ధన్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉంటున్నా. ఎందుకంటే ఏ కుల వృత్తులు వాళ్ళే చేయాలి అని ఒక సిద్ధాంతం ఉంది ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇది ఒక బిజినెస్ అయిపోయిందన్న. ఇది బిజినెస్ కాదు. ఎందుకంటే కులవృత్తి అనేది ఒక సాంప్రదాయానికి సంబంధించిన కులవృత్తులు ఇది. ఇప్పుడు మీ ఇంట్లో ఏ ఫంక్షన్లు వచ్చినా ఏమొచ్చినా ముఖ్యంగా ఒక పిల్లగాడు పుట్టినా ఒక పెళ్ళైనా మీకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది మన నాయ బ్రాహ్మణులన్న. అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గడప గడపకు తిరుగుతూ బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ఇకపై ప్రతి జిల్లాలో పర్యటించి పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ నీలం పద్మ, వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా నుంచి వచ్చిన సర్కులర్ ఏఐసిసి మన పిసిసి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పుడు జిల్లా స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, బ్లాక్ లెవెల్ వరకు మనం ఎన్ని కమిటీస్ వేసాము. కమిటీస్ లిస్ట్ తో పాటు బ్లాక్ అండ్ బూత్ లెవెల్ లిస్ట్ తో పాటు ప్లీనరీ సెషన్ అనేది 3-day ప్లీనరీ సెషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ ప్రోగ్రామ్. ఈ 2 ప్రోగ్రాంల గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి మన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. జిల్లా ప్రెసిడెంట్లతో పాటు ఎగ్జిక్యూటివ్ బాడీ జనరల్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్స్, ఇక్కడ హాజరైన బ్లాక్, మండల్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. సో రేపటి నుంచి బీఆర్ఎస్ పైన, బీజేపీ పైన పోరాటం ఉధృతం చేయాలి. అందరు జిల్లా ప్రెసిడెంట్లకి, వైస్ ప్రెసిడెంట్లకి అందరికీ కూడా ఇవన్నీ కూడా తెలియజేయడానికి మనము ఈరోజు ఇక్కడ ఈ కార్యాచరణ రూపొందించుకోవాలి. ఏ విధంగా రూపొందించుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలని గైడ్ లైన్స్ చెప్పడానికి ఈరోజు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. చాలా లేట్ అయిపోయింది. 1 to 5 వరకే ఏర్పాటు చేసుకోవాల్సిన మీటింగ్ ఈరోజు మనము లేట్ గా ఏర్పాటు చేసుకోవడానికి కారణం చాలా ఇష్యూస్ ఉండే. దానిపైన డిస్కషన్స్, భారత్ జోడో యాత్రకు సంబంధించి రాహుల్ గాంధీ దానికి చాలా పెద్ద స్పందన వస్తుంది. దాంతో పాటు ఈరోజు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఈ 2 పార్టీలు కలిసి ఏ విధంగా పబ్లిక్ ని దోచుకు తింటున్నారు దానిపైన ఫోకస్ చేయాలని చెప్పి ఈరోజు ఈ మీటింగ్. దొంగ స్వాముల భాగోతం బయట పెట్టినందుకు తనపై కక్షపూరితంగా బీజేపీ నేతలు కేసు పెట్టారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరోపించారు. 2వ రోజు రోహిత్ రెడ్డిని దాదాపు 8 గంటల వరకు ఈడీ విచారించింది. ఎమ్మెల్యేల కొనుగోలుపైనే కీలకమైన ప్రశ్నలు అడిగారని అన్నారు.
తాను పెట్టిన కేసుపై విచారణ జరపకుండా దొంగస్వాముల విషయం బయటపెట్టినందుకు కేసు పెట్టడం ఏమిటని వ్యాఖ్యానించారు. తనను మళ్లీ ఈ నెల 27న హాజరు కావాలని ఈడీ అధికారులు తెలిపారని అన్నారు. తన ఆస్తి, బ్యాంకు లావాదేవీలతో పాటు ఇతర దేశాలకు వెళ్లిన విషయాలను కూడా అధికారులు అడిగారని అన్నారు. మరి ఈరోజు ఈడీ నుంచి నోటీసు వచ్చిన కారణము కూడా నాకు చెప్పడం జరిగింది. ఇది కేవలము బీజేపీ కొంతమంది దొంగ స్వామీజీలు, బీజేపీ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలని కొనుగోలు చేసే అంశాన్ని ఏదైతే మేము బయటపెట్టడం జరిగిందో మరి దానికి సంబంధించిన దాని గురించి మరి ఈరోజు నన్ను వివరించడం జరిగింది, విచారించడం జరిగింది. మరి మొత్తం అంతా కూడా ఈరోజు ఆ కేసు తప్ప మిగతా ఏది కూడా డిస్కస్ చేయలేదు. అండ్ వాళ్ళు ఈరోజు క్లియర్గా చెప్తున్నారు, ఇది కేవలము మొయినాబాద్లో ఏదైతే నేను కంప్లైంట్ చేస్తున్నానో, బీజేపీ వాళ్ళని ఏదైతే పట్టించున్నానో మరి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మరి ఈరోజు చెప్పడము, మరి కంప్లీట్గా దాని గురించి పూర్తి వివరాలని వాళ్ళు తెలుసుకోవడము అనేది జరిగింది. దీని తప్ప ఇంకా ఎటువంటి కేసుకి సంబంధం లేదు. కేవలము ఇది ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించిన విచారణ మాత్రమే అని చెప్పి కూడా మరి ఈరోజు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి నేను కూడా వాళ్ళ విచారణకు సహకరించి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కేసుకి సంబంధించి నేను ఒక కంప్లైనెంట్గా కంప్లైంట్ చేస్తే మరి ఆ కంప్లైంట్ చేసి దాని మీద విచారణ చేయకుండా మరి నన్ను ఈ విధంగా విచారణకు పిలిచి ఈ విధంగా 2 రోజులు నేను అయ్యప్ప దీక్షలో ఉన్నప్పటికీ కూడా మరి నన్ను విచారణ చేయడము అయితే నాకు ఇది ఒక ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకొక అంశం ఏంటంటే మరి ఇది ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన విచారణ అయినప్పటికీ కూడా మరి నా వ్యక్తిగత వివరాలు మరి చాలా వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది. నా కుటుంబీకుల వివరాలు, నా వ్యక్తిగత వివరాలు, నా వ్యాపార వివరాలు, నా బయట దేశంకు వెళ్ళిన వివరాలు, ఇట్లా నాకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు చాలా తీసుకున్నారు. మరి అది ఎందుకు తీసుకున్నారు అనేది అయితే ఇంకా నాకు అంతుపట్టడం లేదు. అదేవిధంగా మళ్ళీ నన్ను 27వ తారీఖు రోజు రమ్మని చెప్పి మళ్ళీ నాకు చెప్పడం జరిగింది. హైదరాబాద్లోని వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ వర్కర్స్ యూనియన్ ఎన్నికల్లో వి. శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. వర్కర్స్ యూనియన్లో మొత్తం 405 ఓటర్లు ఉండగా 397 ఓట్లు పోలయ్యాయి. అందులో శ్రీనివాసరెడ్డికి 327 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ జి. సంజీవ్ రెడ్డికి 70 ఓట్లు మాత్రమే వచ్చాయి. వి. శ్రీనివాసరెడ్డి వీఎస్టీ వర్కర్స్ యూనియన్ ఎన్నికల్లో 5వసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. జోహార్ నాయన్ నరసింహారెడ్డి. మరి బిఎస్టీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలు నాయన్ నరసింహారెడ్డి గారికి అంకితం. దాదాపు 7 సార్లు కాన్సిక్యూటివ్గా మరి గెలుస్తూ ఎన్ఎన్ఆర్ గ్రూప్ ఒక సరికొత్త చరిత్ర ఈరోజు మరి బిఎస్టీలో సృష్టించింది. ఎందుకంటే మా చరిత్ర మేమే తిరగరాసుకున్నాం ఈరోజు. దాని తర్వాత 2015లో మరి నన్ను ఈ కంపెనీకి ఒక కార్మిక నాయకునిగా మరి ఇంట్రడ్యూస్ చేయడం, 2015లో 37 ఓట్లతోని మరి నేను గెలుపొందడం, దాని తర్వాత మరి చేస్తున్న అగ్రిమెంట్స్ మరి కార్మికుల పట్ల యూనియన్ వ్యవహరిస్తున్న శైలి నచ్చి మరి క్రమక్రమంగా మరి మెజారిటీ పెరుగుతూ ఈరోజు మరి 406 ఓట్లలో 257 ఓట్ల మెజారిటీతో ఈరోజు ఎన్ఎన్ఆర్ గ్రూప్ నిలిచింది. అంటే మేము చేసిన అగ్రిమెంట్స్, దాంతోపాటే మేము ఇంక్రిమెంట్స్ కానివ్వండి, లేకపోతే మిగతా కార్యక్రమాలన్నీ కూడా మరి కార్మికులు గమనించి చేయడం, మరి నన్ను ఈ కార్మిక రంగంలో మరి మా రోల్ మోడల్ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నాయన్ నరసింహారెడ్డి గారికి ఆ రోజు మరి కార్మిక రంగంలో నన్ను ఇంట్రడ్యూస్ చేయమనడం,
మరి ఈరోజు మరి కార్మిక రంగంలో ఎన్నో కంపెనీలకు ప్రెసిడెంట్గా ఉండి మరి రాబోయే రోజుల్లో కూడా విఎస్టీలో మరి చరిత్ర సృష్టించే అగ్రిమెంట్ చేస్తానని, దాంతోపాటే 2011లో మరి కోకోకోలా హిందుస్థాన్ లిమిటెడ్లో నాయన నరసింహారెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 58 ఏండ్ల వయోపరిమితిని మరి 60 ఏళ్ళు చేయడం, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వ రంగ సంస్థల్లో మరి 61 సంవత్సరం చేయడం, అదేవిధంగా మరి విఎస్టీలో కూడా 58ని మరి 60 సంవత్సరాలు చేసే ప్రయత్నం మేము గట్టిగా చేస్తామని తెలియజేస్తూ, మరి దాంతోపాటే ముఖ్యంగా కూడా మరి కార్మికులకు ఎక్కడ కూడా బెంచ్ కింద బెంచ్ మీద ఉండదు. వాళ్ళకు ఒక్కటే 8 గంటలు వాళ్ళ రక్త స్వేదాలను మరి కంపెనీకి ఇచ్చి మరి నెలకు వాళ్ళకు వచ్చే జీతం మీదనే బతుకుంటారు. కాబట్టి వాళ్లకు ఇచ్చే జీతాన్ని ఒక మంచి గౌరవ వేతనంగా మరి కని విని ఎరగని అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మా చరిత్రను మేమే తిరిగి రాస్తామని తెలియజేస్తూ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. హైదరాబాద్లోని అజంపురలో హోంమంత్రి మహమూద్ అలీ నివాసం సమీపంలో నిత్యం వైట్నర్ మత్తులో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అప్పుడప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా యువకుల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా 2 యువకులు వైట్నర్ మత్తులో హంగామా సృష్టించారు. పలువురిపై దాడి చేయడంతో పాటు పాప్కార్న్ దుకాణంపై దాడి చేశారు. అందులోని సరుకులను రోడ్డుపై చిందరవందరగా పడేశారు. వారిని వారించేందుకు వెళ్లిన స్థానికులను దుర్భాషలాడుతూ వారిపై దాడి చేసే ప్రయత్నమూ చేశారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈ నెల 25న టోలీ చౌకీ 7 టోమ్స్ రోడ్లో ఓమర్ ఫంక్షన్ హాల్లో అవగాహన సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇన్సానియత్ కే ఖిద్మత్ ఫౌండేషన్ చైర్మన్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇన్సానియత్ కే ఖిద్మత్ డైరెక్టర్ మహమ్మద్ యాకూబ్ అలీ, కన్వీనర్ అక్బర్, ఆసిఫ్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ సయ్యద్ యూనస్ నిర్వాహకులుగా వ్యవహరించనున్నారని తెలిపారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। तमाम मीडिया के नाजरीन, आपसे मैं एक पुरखुलूस अपील करता हूँ कि बरोज़ 25 तारीख बरोज़ इतवार उमर फंक्शन हॉल 7 टोम्स रोड पर एक ड्रग्स अवेयरनेस प्रोग्राम यानी नशे के ताल्लुक़ से नशे के जो मुज़ीर असरात यानी नुकसानात नौजवानों पर हो रहे हैं, जिसकी वजह से फैमिली के लोग भी परेशान हैं, इसके ताल्लुक़ से अवेयरनेस यानी शऊर बेदारी का प्रोग्राम रखा गया है। इंसानियत की खिदमत के चेयरमैन जनाब अब्दुल रहमान साहब के हुक्म पर हमारे शहर हैदराबाद के इंचार्ज मोहम्मद याकूब अली साहब के जानिब की सदारत में ये प्रोग्राम होगा। हमारे साथ में सैयद यूनुस साहब गोलकुंडा के इंचार्ज हैं। हम तमाम मिलकर एक ड्रग्स अवेयरनेस यानी नशाबंदी के असरात, होने वाले नौजवानों पर असरात क्या होते हैं, नुकसानात क्या होते हैं, जिसके ताल्लुक़ से डॉक्टर्स और स्कॉलर्स आपके सामने ये बात रखेंगे। मेरी तमाम से अपील है, इस प्रोग्राम के अंदर आकर अपने आप को इन नुकसानात से वाकिफ़ करवाइए। साथ ही साथ आप तमाम की भी ज़िम्मेदारी है कि शहर हैदराबाद को एक ड्रग्स फ्री यानी एक बेहतरीन शहर के अंदाज में हम ऊपर लेकर आएँ। शुक्रिया, जय हिंद, खुदा हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। ये वीडियो बनाने का मकसद यही है, इतवार के दिन संडे के दिन 25 तारीख 2022 एक प्रोग्राम रखा गया है उमर फंक्शन हॉल टोली चौकी के अंदर। इंसानियत की खिदमत के तरफ से
ड्रग्स के बारे में, नशे के बारे में, जो नौजवान नस्ल जो तबाही की तरफ जा रही, हमारी रिक्वेस्ट है, एक अपील है, तमाम लोग वहाँ जमा हुए उमर फंक्शन हॉल में। एक अच्छा बेहतरीन प्रोग्राम रखा गया है। तमाम लोगों से गुजारिश है, ख़वातीन का भी इंतज़ाम किया गया है वहाँ पे, जितना हो सके उतना भाई। ये जो सोसाइटी है हमारी इंसानियत की खिदमत, जिसके चेयरमैन साहब हमारे अब्दुल रहमान साहब है, हमारे अकबर भाई है, हमारे यूनुस भाई है, ये सभी मिलके एक सोसाइटी को लेके चल रहे। आप तमाम से गुजारिश है, हमारे लिए भी दुआ करिए। इंसानियत की खिदमत का मतलब मकसद यही है भाई, एक खिदमत करना इंसानियत की। इंसानियत बहुत परेशान है इस टाइम। हमारा बार बार अपील है, तमाम लोगों से गुजारिश है, अपील है, अपने दोस्त अहबाब को लेके आइए। 1 बजे से प्रोग्राम चालू हो रहा है इतवार के दिन 25 तारीख को, 6 बजे मुकम्मिल हो जाएगा। इसके अंदर ज़कात के बारे में भी उलमाए दिन कुछ बोलेंगे। इस मतलब मकसद को भाई आप ही लोग कामयाब कर सकते हैं, आप ही लोग आगे बढ़ा सकते हैं, हमारे को हिम्मत दिला सकते हैं। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। आने वाले इतवार को 25 तारीख को टोली तेकू में उमर फंक्शन हॉल पे इंसानियत खिदमत सोसाइटी की जानिब से एक बेहतरीन प्रोग्राम मुनक़िद किया गया है। उस प्रोग्राम में और ड्रग्स के बारे में, आजकल जो माहौल में जो नौजवान तबका कितना इसके ड्रग्स का जो उसको लेके कितने लोग उनकी ज़िंदगी बर्बाद कर रहे हैं, और शराब और नशा करते हुए भी कई लोग सिगरेट हों दो, गुटखा हों दो, शराब हों दो, उनकी ज़िंदगी जो कई लोग बर्बाद कर रहे हैं। इस चीज़ों को मद्देनज़र रखते हुए भी इंसानियत की खिदमत सोसाइटी ने इंशाल्लाह एक कदम उठाई, इसके लिए इंशाल्लाह आवाज़ उठाई। चंद डॉक्टरों को बुला रहे हैं, चंद प्रोफेसर आ रहे हैं, अल्हम्दुलिल्लाह चंद उलमा कराम भी आ रहे हैं। इसके वजह से क्या नुकसान है, और दुनिया का नुकसान क्या है, दीन का नुकसान क्या है, और ये दो तमाम लोगों को समझा के इंशाल्लाह इस चीज़ को अवैध करना है, दूर करना है माहौल से। ये हमारा मकसद है। इंशाल्लाह माहौल सुकून से रहना है, कोई ऐसे गंदी चीज़ों से नापाक नहीं रहना। हम इंशाल्लाह एक होके, हमारे याकूब भाई, अकबर भाई, तमाम चीज़ लोग एक होके, हमारे याकूब भाई इस चीज़ को इंशाल्लाह आगे बढ़ा रहे, इसका ऑर्गेनाइजर करते हुए भी। और उमर फंक्शन हॉल में ठीक इतवार को 25 तारीख को 1 बजे या 2 बजे से स्टार्ट होता प्रोग्राम, 6 बजे तक ख़त्म हो गया इंशाल्लाह। आप लोग ज़रूर आइए, ये बेहतरीन प्रोग्राम है। उसके बाद ज़कात का भी इंशाल्लाह रहेगा। ज़कात का मौजू भी वो क्या है, आजकल जो ज़कात मनमानी होगी, इस्लाम के तरीके से जो ज़कात निकालते तो गरीबी ख़त्म हो जाती इंशाल्लाह। अल्लाह का कानून भी इंशाल्लाह लोगों में आ जाता, आखिरत भी अल्हम्दुलिल्लाह कायम होती, दुनिया आखिरत उसके लिए बन जाती। जज़ाक। కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 131 డివిజన్లో వివిధ పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు కరాటేలో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఒక విద్యార్థి 1 నిమిషంలో 150 అప్పర్ బ్యాక్స్ ఫర్ 45,000 అప్పర్ బ్యాక్స్ ఛేదించి ప్రపంచ రికార్డు సాధించాడు. ముఖ్య అతిథిగా హాజరైన బింగి నరేందర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరమని, దీని ద్వారా తనను తాను కాపాడుకోవడమే కాకుండా ఆపద వచ్చినప్పుడు ఇతరులకు కూడా సహాయపడవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోఆర్డినేటర్ లయన్స్ సత్యనారాయణ, హైకోర్టు న్యాయమూర్తి సుభాషిణి, వి మధు, కట్టకుమార్, సుమన్ తల్వార్, వినయ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి తీగల్ గుంటలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్లో ఏకంగా పేరెంట్స్ను స్కూల్లోకి పిలిచి చితకబాదారు. వివరాల్లోకి వెళ్తే కొంతమంది విద్యార్థులు స్కూల్కి లేటుగా వచ్చారు. తల్లిదండ్రుల రిక్వెస్ట్ మేరకు ఒక విద్యార్థిని లోపలకు పిలిచారు. ఒక్క విద్యార్థిని లోపలికి ఎలా అనుమతిస్తారని ప్రిన్సిపాల్తో పలువురు పేరెంట్స్ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహం చెంది పేరెంట్స్ను చితకబాదారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించారు. नहीं वो साहब चले गए, वो जो जा रहे ना उन सब देखे भाई, एक गाली दिए होंगे भाई। हाँ उन बदतमीजी करे ना, ए चल यहाँ से निकल। अब आप सोचो भाई, यहाँ पर पूरे असेंबली चल रही, पूरे बच्चों के सामने उन्हें एक बड़े आदमी को चल यहाँ से निकल, चल यहाँ से निकल बोल रहे। कभी भी आप आपसे बात कर रहे थे, नहीं तमीज से बात करो, तमीज से बात करो, मैं बाहर आके मुंह फोड़ दूंगा। नहीं पहले भी हुआ सर, पहले भी बदतमीजी से बात करें। कितने की बार बोले भेज दो ना भेज। एक रिपोर्टर से कह रहे कि वो कैमरा खराब हो गया, अंदर का वीडियो नहीं आ रही। इससे बात हुई नहीं पता। भाई से कह रहे कि अंदर का कैमरा खराब है, वो कैमरा ही नहीं आ रहा जहाँ ये इंसिडेंट करा उन्होंने। इनको अंदर लेके गए और मेरे को बाहर पुश करके वॉचमैन के गेट पे लॉक डाल दिया ताकि मैं अंदर नहीं जाना। आपको फिजिकली टच करे उन्होंने? हाँ टच करके। और इनके दोनों बच्चे हैं मेरे साथ, इनके दोनों बच्चे देख रहे, उनके दोनों बच्चों के सामने उन्हें खींच के लेके जाके आवाज आ रही मार रहे सोनू। मैं जा भी नहीं सकता था अंदर क्योंकि कोई वो आगे मेरे से कह रहे हैं कि मैं आपका मुंह फोड़ दूंगा। तो ये कोई स्कूल का अगर रवैया ऐसा रहेगा तो मैं अपने बच्चों को डर रहा हूँ कि मैं ऐसे स्कूल में कैसे भेजूँ पढ़ने के लिए बच्चों को। तो यही मुझे हैबत खा रही है जब ये मुझे मार रहे हैं। 9 बजे की स्कूल की आप वीडियो निकाली है, उस वीडियो में इन्होंने मुझे बहुत मारा है, दोनों ने मिलके। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ స్మృతి వనం పనులు త్వరగా పూర్తి చేయండి. R&B పనుల పురోగతిపై సమీక్షలో మంత్రి వేముల ఆదేశం. క్యాన్సర్ కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత మాదే. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజనీ స్పష్టీకరణ. నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి ముందుంటా. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద భరోసా. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అందరి కృషి అవసరం. మహిళా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షురాలు సునీతారావు పిలుపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.